నమస్తే. దగ్గుపాటి ఫ్యామిలీ పైన నందకుమార్ కేసు పెట్టినటువంటి అంశం మనకు అందరికీ తెలుసు. తన హోటల్ని డక్కన్ కిచెన్ హోటల్ని కూల్చేసిండ్రు, ఎలాంటి సమాచారం లేకుండా నన్ను రోడ్డున పడేసిండ్రు అంటూ ఆ రోజు 2022లో కూల్చేసినటువంటి హోటల్ పైన దాని తర్వాత కోర్టును ఆశ్రయించడం, కేసులు పెట్టడం ఇదంతా కూడా తతంగం అంతా కూడా జరిగిపోయింది. సో అప్పటి నుంచి కోర్టుల చుట్టూ బాధితుడు తిరుగుతున్నాడు కానీ నిందితులు మాత్రం ఎవరు కూడా రావట్లేదు. ఎన్నోసార్లు పదుల సంఖ్యలో హైకోర్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోయర్ కోర్టు అయినటువంటి నాంపల్లి కోర్టుకు సైతం కూడా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది, విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సో కోర్టు దృష్టిలో ఉంది. సో కోర్టు పలుమార్లు హెచ్చరించడం జరిగింది, పలుమార్లు చివాట్లు పెట్టినప్పటికీ దగ్గుపాటిలో ఉన్నటువంటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్ బాబు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మెంబర్స్ కానీ ఎవరు కూడా అటెండ్ కాలేదు. సో ఈరోజైనా అటెండ్ అవుతారా అన్నటువంటి ఒక సందిగ్ధత మాత్రం ఉంది. వస్తారా రారా అనేది మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక మరొక పక్కన కోర్టుకు సైతం కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను వర్చువల్గా మాత్రమే అటెండ్ అవుతా. మరి వర్చువల్గా అటెండ్ కావడం ఏంటిదో అర్థం కావట్లేదు. సో మరి వర్చువల్గా అటెండ్ కావాలన్నట్లయితే ఎవరైనా కానీ తప్పును నిరూపించుకోవాల్సినటువంటి అవసరం, కోర్టు ముంగట చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఏ రోజు కూడా కోర్టు దగ్గరికి రాకుండా నేను వర్చువల్గా హాజరవుతానని చెప్పడంలో ఆంతర్యమేముంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నందకుమార్ గారు ఉన్నారు, డక్కన్ కిచెన్ హోటల్ యజమాని. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ఇప్పటికే బోలని సార్లు అవుతా ఉంది, నేనే 4-5 సార్లు అనుకుంటా ఇక్కడ రావడం. ఏంటి ఈరోజు వస్తున్నాడా? రానానో లేకపోతే దగ్గుపాటి వెంకటేష్ లేకపోతే సురేష్ బాబు ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? నమస్కారం అన్న. ఏం లేదు, ఇప్పుడు 2022 నవంబర్లో హోటల్ కూల్చివేశారండి. 2023లో నేను నాంపల్లి కోర్టుకు దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో నేను ఈ కోర్టుకు ఇది వచ్చాను. ఎందుకంటే కేసు పెట్టింది పోలీసు వాళ్ళు అయితే ఇంకెవరో అయితేనేమో కోర్టు తప్పుపట్టవచ్చు, కానీ కోర్టు కాగ్నిజం తీసుకున్నప్పుడు 2023లో నేను కేసు పెడితే 24 జనవరిలో కోర్టు కాగ్నిజం తీసుకొని కోర్టు వాళ్ళే అంటే జ్యుడిషియల్ ఆఫీసరే ఈ మొత్తం ప్రైమా ఫాసియా నిరూపించబడది, వీళ్ళమైన నిజంగానే వీళ్ళంతా తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు ఒక కేసు ఎఫ్ఐఆర్ ఇది చేసిండ్రు. కేసు కాదు, పోలీసులు పెట్టిన కేసు. పోలీసులు పెడితే మేనేజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కోర్టే పెట్టింది. సో అప్పటి నుంచి వీళ్ళు 24వ సంవత్సరం నుంచి కోర్టుకు రాకుండా 1 ఇయర్ 25 జనవరిలో వీళ్ళు హైకోర్టులో సంప్రదించడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళి 25వ సంవత్సరం మొత్తం హైకోర్టులో మాకు దీని మీద క్వాష్ ఏంటంటే ఎవరికైనా కూడా ప్రొసీడింగ్స్ ఏముంటాయంటే హైకోర్టుకి వెళ్ళినప్పుడు క్వాష్ ఆర్డర్లు ఏముంటాయంటే నాట్ టు అరెస్ట్ వీళ్ళు కోర్టుకు, బట్ లోయర్ కోర్టు కంపల్సరీగా వెనెవర్ లోయర్ కోర్టు రిక్వైర్ ద అక్యూజ్డ్ రావాలని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ని తుంగలో పెట్టి 10 సార్లు 20 సార్లు కోర్టుకు రాకుండా మాకేదో హైకోర్టు మా చుట్టం అన్నట్టు, లేకుంటే హైకోర్టులో మేము చెప్పింది అవుతుంది అన్నట్టుగా ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు హైకోర్టులో ఉన్నది కేసు అని చెప్పి పలుమార్లు వాయిదాలు తీసుకోవడం జరిగింది. ఇదే కోర్టు ఎన్నోసార్లు వాళ్ళని రమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశించిన ఆదేశాలు పట్టించుకోకుండా ఈ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులని బేఖతరు చేస్తూ వాళ్ళు రాకపోవడం జరిగింది. హైకోర్టులో వాళ్ళు క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఏమని చెప్పింది? అది డిస్మిస్ చేసిందా లేకపోతే క్వాష్ పిటిషన్ అది ఆ పెండింగ్లో ఉందా? హైకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ మొన్న 30వ తారీఖు జూలై 30కే దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. వాళ్ళు డిస్మిస్ చేయంటే లేదు, ఎవరైనా చట్టం ముందు సమానమే, ఎవరైనా కూడా రావాల్సిందే కోర్టుకు. ఆల్రెడీ ప్రైమా ఫేసియా నిరూపణ అయింది, ఆల్రెడీ దీంట్లో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్నప్పుడు మీరు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పుడు ఈ కోర్టు ధిక్కరణ ఎట్లా చేశారని చెప్పి హైకోర్టు వాళ్ళని లోయర్ కోర్టుకు రమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకు రావాలి, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కానీ మరల కోర్టుకు రాకుండా వచ్చి అల్లు అర్జున్కు మొన్న వచ్చి లాస్ట్ టైం ఏం చెప్పారు, వస్తున్నారని చెప్పారు. ఏదైనా సాటర్డే రోజు వస్తాము అని చెప్తే మా అడ్వకేట్ గారు ఏమన్నారంటే కోర్టుకు మీరు చెప్పడం ఏంది, కోర్టు మీకు చెప్తుంది కానీ కోర్టు మీ ప్రకారం నడుస్తుందా, మీ కోర్టు ప్రకారం నడవాలా అని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగాయి. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే లేదు రావాలని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అల్లు అర్జున్ కేసులో అల్లు అర్జున్కు వర్చువల్గా ఇచ్చారు అనే ఒక నెపంతో మళ్ళీ ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో అల్లు అర్జున్ కేసు లాస్ట్ టైం వేశారు. సో ఈరోజు ఆ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఇలా అక్యూజ్డ్ అందరికీ వర్చువల్గా ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎవరు రారండి. అంటే ఇప్పుడు పెద్ద సీఎంలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ ఉన్నారు, ఎంత పెద్దోళ్ళు అయినా కూడా కోర్టుకు హాజరవుతారు, జగన్ అయినా ఎవరైనా కూడా హాజరవుతారు. అలాంటి సెలబ్రిటీలకే లేనప్పుడు వీళ్ళు ఎక్కడ సెలబ్రిటీలు, న్యాయం ముందర అందరూ సమానమే కదా అని చెప్పి మా తరఫున న్యాయవాది ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది.
సో ఒకటి ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ కేసుకు దీనికి సంబంధం లేదు. అతన్ని పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రయాణం చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ అయింది. జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆయన ఏదో రిలీఫ్ తెచ్చుకున్నాడు. తర్వాత ఇప్పుడన్నా మొన్న లాస్ట్ టైం ఆయన షూటింగ్లో ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు వర్చువల్గా అటెండ్ అయినప్పుడు అతను కూడా ఏం చెప్పారంటే కోర్టుకు రావాల్సిందే మీరు కంపల్సరీగా అని చెప్పారు. సో అదొక బహానాతో అంటే అదొక బహానాతో అడ్డుకోవడం జరుగుతుంది. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు మీ తప్పు లేకుంటే రండి, వచ్చి చెప్పండి, కోర్టుకు వచ్చి ఏం జరుగుతుందో చెప్పండి. ఎందుకు కూల్ చేశారు, ఎందుకు దీంట్లో ఉన్న ఎవరెవరు దీంట్లో కల్ప్రిట్లు ఎవరు, ఇంకా దీంట్లో జిహెచ్ఎంసీ పాత్ర ఏంటి, పోలీసు వాళ్ళ పాత్ర ఏంటి, అప్పుడున్న గవర్నమెంట్ ఉన్న పెద్దల పాత్ర ఏంటి, అందరి పాత్రలు బయటపడతాయి కదా. సో దీనిపైన ఇక్కడే కాదు, ఈ న్యాయస్థానమే కాదు, దీనిపైన ఈడీలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను, దీనిపైన సిబిఐలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. మొయినాబాద్ ఫామ్ హౌస్తో పాటు ఈ కేసును కూడా సిబిఐ ఈడీకి ఇచ్చిందా? నేను అప్పుడు ఈడీ వాళ్ళు నా దగ్గర ఎంక్వైరీ ఇచ్చినప్పుడు కూడా నేను దీని విషయం చెప్పడం జరిగింది. తర్వాత సిబిఐలో నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిబిఐ ఫామ్ హౌస్ కేసుకి వెళ్ళిపోయింది, ఫామ్ హౌస్ కేసు సిబిఐకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అదే ఫామ్ హౌస్ కేసు సిబిఐకి వెళ్ళిపోయినప్పుడు అందులో భాగమే అంటే ఫామ్ హౌస్లో జరిగిన భాగమే డక్కన్ కిచెన్ కూల్చివేత. కాబట్టి ఈ కేసు కూడా నేను సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోరుకొని నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటాను. ఒకవేళ ఇక్కడ న్యాయం జరిగినప్పుడు నేను ఎంతవరకు అయినా కూడా పోరాడడానికి రెడీ ఉన్నాను. ఎట్లా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, వాళ్ళు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ని కూడా కొట్టివేస్తూ మీరు లోయర్ కోర్టుకు మీరు అటెండ్ కావాల్సిందే అంటూ హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా సో ఇక్కడ అటువంటి పరిణామం అయితే ఇక్కడ కూడా కనబడలేదు. దీన్ని కూడా ధిక్కరించినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి మాటను వాళ్ళు ఒకవేళ కనుక పాటించినట్టయితే ఈరోజు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళే. ఒకవేళ హైకోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తే హైకోర్టు కూడా కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది. హైకోర్టు న్యాయం చేసింది చాలా. ఎందుకంటే హైకోర్టు ఏంటి తీర్పు అంటే ఎవరైనా న్యాయం ముందు సమానమే, మీరు సెలబ్రిటీలు అయినా ఎవరైనా కూడా కోర్టుకు రావాల్సిందని చెప్పి హైకోర్టు క్లియర్ ఇచ్చేసింది. తర్వాత హైకోర్టు ఇచ్చిన తర్వాత లోయర్ కోర్టు ఆ యొక్క తీర్పుని పాటించాల్సిందే. కానీ ఏదో కొద్దిగా కాలయాపన చేసుకుంటూ పిచ్చి ప్రయత్నం చేసుకుంటూ రకరకాలుగా ఏదో ఒక పిటిషన్ వేసుకోవడము, ఇంకా కాలయాపన చేయడం జరుగుతుంది. ఎంత కాలయాపన చేసినా న్యాయమే ఉంటుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏంటిది అసలు మీ డిమాండ్ ఏంటిది? డెక్కన్ కిచెన్కి సంబంధించిన విషయంలో ఆ ల్యాండ్ మీద లేకపోయినట్టయితే మీకు దానిపైన మీరు ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? అసలు ఏంటిది అసలు ఈ లొల్లి అంతే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అనిల్ గారు, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, దీనిపైన మేము 22 దీనిపైన మాకు అగ్రిమెంట్ ఏమంటే లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. ఈ మ్యాటర్ 2018 నుంచి కోర్టులో ఉంది. కోర్టులో ఆర్డర్లో ఉన్నప్పుడే వాళ్ళు ఎవిక్షన్ పిటిషన్ ఫైల్ చేశారు మా ఆయన. సో ఎవిక్షన్లో వాళ్ళకు ఎటువంటి ఆర్డర్ రాలేదు. తర్వాత నాకు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్డర్స్ ఉన్న తర్వాత హైకోర్టులో కూడా దీనిపైన 4 రిట్ పిటిషన్ల మీద ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్డర్స్ని కాదని నేనేదో ఫామ్ హౌస్ కేసులో అప్రూవర్గా మారలేదని చెప్పి అప్పుడున్న పెద్దల ఫోర్సబుల్తోని కల్వకుంట్ల కుటుంబం అండ్ దగ్గుబాటి కుటుంబం కలిసి నా హోటల్ని డిస్మెంటల్ చేసి అక్కడ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చేది కూడా నాకు అక్కడ ఉన్న బిల్డింగ్ రూమ్ మొత్తం డిస్మెంటల్ చేశారు. కొన్ని కోట్ల రూపాయల వస్తువులు దొంగలించారు. అదే నేను ఈ కంప్లైంట్లో పెట్టడం జరిగింది. దీనిపైన ఎవరెవరు ఉన్నారు అందుకే చెప్పా కదా, ఈ పోలీస్ ఎంక్వైరీ దీని న్యాయస్థానం ఎంక్వైరీ చేస్తే దీంట్లో జిహెచ్ఎంసీ అధికారుల పాత్రలు ఏంటి, పోలీస్ అధికారుల పాత్రలు ఏంటి, అందరి పాత్రలు బయటపడతాయి. అందుకే వాళ్ళు కోర్టుకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. దీంట్లో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, దాంతో జిహెచ్ఎంసీ అధికారులు, అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ వస్తారు. దీంట్లో నేను రాని పక్షంలో నేను సిబిఐకి వెళ్తాను, ఈడీకి వెళ్తాను, ఇంకెక్క సుప్రీంకోర్టుకైనా వెళ్తాను. దీనిపైన న్యాయ పోరాటం అంతా చేస్తాను. ఈ కేసు మీరు పెట్టిన తర్వాత కోర్టులో మీరు పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన తర్వాత రాలేదు అక్కడి నుంచి కాంప్రమైజ్ కోసము, బెదిరింపు కోసము, సో వీటన్నిటిగా మనం అంతా డిసైడ్ చేసుకుందాం కూర్చొని అన్నటువంటిది ఏం రాలేదా? నాంపల్లి కోర్టులో నేను కేసు పెట్టిన తర్వాత మరలా మొత్తం హోటల్ డిస్మెంటల్ చేశారు. వెళ్ళి హడావుడిగా అప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి పూలబొకే ఇచ్చి కలవడం జరిగింది. కలిసిన తర్వాత అంటే మనం ఇంకో కేసు పెట్టాము. అప్పుడు ఆ కేసుని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టాను, ఇట్లా నా హోటల్ మళ్ళీ బిల్డింగ్ డిస్మెంటల్ చేశారని చెప్పి. కానీ ఆ కేసు ఏం చేశారంటే ఆ కేసుని ఫిల్మ్నార్ పిఎస్లో అసలు నేను ఎంక్వైరీని అంటే నేను కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ని అక్యూజ్డ్ని ఎంక్వైరీ పిలవకుండానే ఆ కేసుని మూసివేయడం జరిగింది. దానిపైన నేను అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న శివధర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సజ్జనార్ గారికి, ఇప్పుడున్న డీజీపీ ఆనంద్ గారికి కూడా కలిసి నేను ఆ కేసు ఇట్లా ఏమి ఎంక్వైరీ చేయకుండా క్లోజ్ చేశారని చెప్పి ఒక పిటిషన్ పెట్టుకుంటా. ఇలా పోలీసు వాళ్ళు చేస్తే మిస్యూజ్ అవుతుందని చెప్పి మనం కోర్టులను నమ్ముకొని కోర్టు పైన ఆధారపడుతున్నాం.
కోర్టుకు న్యాయం చేయకుంటే ఏం చేస్తాను చెప్పండి. కోర్టులను న్యాయం చేయాలి, పోలీసు వాళ్ళని న్యాయం చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళకు డబ్బు ఉంది, అన్ని వ్యవస్థల్ని నేను మేనేజ్ చేస్తాను, నేను కోర్టుకు రాను, నేను న్యాయానికి అతిథుని. వీళ్ళకి సెలబ్రిటీల గురించి ఒక కొత్త న్యాయం రాద్దామండి? పొలిటీషియన్ల గురించి ఒక కొత్త న్యాయము, సెలబ్రిటీల గురించి కొత్త న్యాయం రాద్దామా? కాదు కదా. న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పి హైకోర్టు ఈ కేసులో తీర్పు వెలువచ్చింది. ఇప్పుడు మరి నాంపల్లి కోర్టు ఏ విధంగా తీర్పు వెలువచ్చో వెయిట్ చేద్దాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏముందండి, మేము స్థలం కొనుక్కున్నాము, మా స్థలం మాకు ఏమని అడుగుతున్నాము. ఓకే, స్థలం ఇయ్యని పక్షంలో మాకు జరిగిన నష్టపరిహారం మాకు మీరు, మా సామాన్లు, మా అక్కడ ఉన్న వస్తువులు దొంగతనం చేశారు, మా యొక్క మొత్తం మాకు అక్కడ ఉన్న క్రాకరీ, కట్టరీ, ఏసీలు అన్ని దొంగతనం చేసి రాత్రి ఎత్తుకెళ్ళారు. మీకు అధికారం ఎవరిచ్చారు? మీకు న్యాయ వ్యవస్థలో మీ నమ్మకం ఉంటే న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయాలి. అలా చేయకుండా రాత్రి మొత్తం దొంగతనం చేయడము, ఒక సెలబ్రిటీలు అయి ఉండి ఇలాంటి దొంగ పనులు చేయడం మంచిది కాదని చెప్పి ఈ కేసు ద్వారా నిరూపిస్తాం. ఎంతమందికి ఇచ్చారు అంటే దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు కొంతమంది కూడా కనబడుతున్నారు, 5-6 కనబడుతూ ఉన్నారు మీరు వేసినటువంటి దాంట్లో. ఎవరెవరిపైన మీరు వేసినారు? అంటే దాంట్లో ఆ రోజు కూలగొట్టే టైంలో హీరో వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్తో పాటుగా 100 మంది బౌన్సర్లను పెట్టుకొని అక్కడ మొత్తము రాత్రే ఒక 20 లారీల సామాన్ దొంగలించడం జరిగింది. కాబట్టి అక్కడ ఈ నలుగురితో పాటుగా అక్కడ వాళ్ళ విశ్వనాథం అని చెప్పి ఇంకొక అకౌంటెంట్ ఉన్నాడు, వాళ్ళు కూడా అందరు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి పైన కేసు పెట్టడం ఏంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఇదే సురేష్ బాబు గారు ఆ రోజు నా హోటల్ డిస్మెంటల్ చేసిన రోజు ఇదే రాధాకిషన్ రావు గారి ఆఫీస్లో రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఎందుకు కూర్చోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన సురేష్ బాబు గారి యొక్క ఫోన్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఫోన్ సాక్ష్యాలు ఉంటాయి కదా, తీయండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అన్ని బయటపడతాయండి. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళకి ఎట్లుందంటే ఒక్కొక్కరికి ఒక న్యాయం. అల్లు అర్జున్కి ఒక న్యాయము, వెంకటేష్కి ఒక న్యాయమా? అంటే వెంకటేష్కు గవర్నమెంట్లో చుట్టాలు ఉంటే అతన్ని వదిలేస్తారు. ఓకే, అల్లు అర్జున్కి ఎవరు లేరు కాబట్టి అతను తొక్కుతారు. అట్లా కాదు కదా. సెలబ్రిటీలు అయినా ఎవరైనా కూడా న్యాయం ముందర ఒకటే అని చెప్పి నేను అందుకే న్యాయ పోరాటం చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇది పరిస్థితి. నందకుమార్ గారు ఒకటే మాట చెప్తాను, చట్టాలపైన, న్యాయస్థానాలపైన నాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా వాటిపైన ఎప్పుడైనా కానీ తీర్పు నాకు అనుకూలంగానే వస్తుంది. నేను చేసుకున్నటువంటి లీజ్ అగ్రిమెంట్ కావచ్చు, మిగతా అన్నీ కూడా నాకు అనుకూలంగానే ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా నేను కేసు పెట్టినటువంటి వ్యక్తిని ఇన్నిసార్లు తిరుగుతున్నప్పటికీ ఏ తప్పు చేయలేని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కోర్టు దగ్గరికి వచ్చి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? వర్చువల్గా అటెండ్ కావడం ఏంటిది? ఇక్కడ ఈ సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అంటూ తను ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా కనబడతా ఉంది. నేను భవిష్యత్తులో ఈడీకి మళ్ళీ సిబిఐకి సైతం కూడా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. పక్కగా దాంట్లో లోతైనటువంటి విచారణ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన నందకుమార్ గారు అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.